వారందరూ పౌలు శీలను పట్టుకొని బంధించి వాళ్ళని విపరీతంగా హింసించి వారి బట్టలు చించివేసి ఆ ప్రాంతపు అధికారులకు అప్పగించి కోర్టుకు తీసుకుపోయి జైల్లో వేసి వీడిని రేపు స్థిరంగా జైల్లోనే ఉంచుదాం, అయితే తీర్పుకు రాకముందు వీరిని ఆ రాత్రికి చెరసాలలో పెట్టాలని తీసుకొచ్చారు. ఆ చెరసాల యజమాని కూడా అంట వీరిని లోపలి చెరసాలలో పెట్టాడట. ఎక్కడ? లోపలి చెరసాల అంటే చెరసాలలో కొంతమంది బయట తిరిగే ఉంటారు, ఇంకా లోపలికి భయంకరమైన సెక్యూరిటీ, చీకటి స్థలం, అక్కడికి ఎవరు రాలేరు, అలాంటి స్థలంలో పడేశారు వీరిద్దరిని. అక్కడ నరహంతకులు లాంటి వారు, భయంకరమైన ఖైదీలు, బందిపోట్లు ఉండే స్థలం అది. ఆ రాత్రి పౌలు శీలలు దేవుని స్తుతిస్తున్నారు. అయితే జరిగిన విషయం ఏంటంటే మహాభూకంపం కలిగిందంట. ఆ మహాభూకంపం కలిగినప్పుడు చెరసాల పునాదులు వణికాయి. పౌలు శీలలేమో జైల్లో పాటలు పాడుతున్నారు. పాపం అర్ధరాత్రి కదా, నిద్రపోతున్నాడు చెరసాల నాయకుడు. భూకంపం కలిగేసరికి, పునాదులు వణికేసరికి తలుపులన్నీ తెరుచుకున్నాయి, సంఖ్యలు కూడా విడిపోయాయి. ఖైదీలందరూ పారిపోయారేమోనన్న భయంతో ఇంకా రోమా అధికారులు నన్ను చంపేస్తారని తను ఒక కత్తి దూసి తనను తాను పొడుచుకోబోయాడు. అప్పుడు పౌలు అంటాడు, నాయనా నీకు ఏ హాని చేసుకోవద్దు, అందరం ఇక్కడే ఉన్నాం, భయపడొద్దు. అప్పుడు వీరు దైవజనులని గుర్తెరిగి ఈ చెరసాల నాయకుడు ఏమన్నాడంటే, అయ్యలారా నేనేం చేయాలి అని అడిగాడట. మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షింపబడతారని చెప్పారట. ఆ రాత్రికి రాత్రే ఆ ఇంటి వారు అందరూ బాప్తిసం తీసుకున్నారట. అది మనం చదివిన వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు శీలలు దేవుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఒక మహాభయంకరమైన భూకంపం కలిగింది. ఈ రాత్రి మీరు స్తుతిస్తున్నప్పుడు, మనందరూ స్తుతిస్తున్నప్పుడు భూకంపం రావాలి. స్తోత్రం. భూకంపం రావాలంటే కాస్త అలర్ట్ అవ్వాలిగా. భూకంపం రావాలి ఏంటండి నీరసం? స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. భూకంపం రావాలంటే కనీసం మీరు అరిస్తే, వాళ్ళు పాటలు పాడితే పునాదులు కదిలాయి, మీరు అరిస్తే కనీసం సౌండ్ బాక్స్ అన్న కింద పడాలి. స్తోత్రం చెప్పండి బా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. కనీసం మీరు అరిస్తే ఈ చేయి నొప్పి అన్న పోవాలి. ఈ రాత్రి, ఈరోజు దేవుడు అద్భుతం చేసే గడియ ఇది. ఆమేన్ చెప్పండి. అందరు మాట్లాడాలి, నాతో ఎవరు నిద్రపోకూడదు. అంటే నేను చెప్పిన పని చేయాలి, నాతో మాట్లాడొద్దు, తండ్రితో మాట్లాడండి, పరలోకపు తండ్రితో. కానీ నేను చెప్పిన పని చేస్తూ మాట్లాడండి. అది నాతో ఎందుకు మాట్లాడడం? నాతో మాట్లాడితే శక్తిహీనులు అవుతారు, దేవునితో మాట్లాడితే శక్తివంతులు అవుతారు. ఆమేన్. గట్టి చెప్పాలి ఆమేన్. వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుంటే భూకంపం వచ్చింది. ఈరోజు మనం దేవుని స్తుతిస్తుంటే ఏం రావాలి? నా కొడుక ఏం రావాలి? సౌండ్ బాక్స్ అన్న పడాలంట. స్తోత్రం. కనీసం నీ ఒళ్ళన్నా కదలాలి. ఎవరో 100 భీష్మించుకొని కూర్చున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర మొత్తం వదిలేయాలి, కళ్ళు తెరుచుకొని చెప్పాలి, నోరారా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీలలు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి. బైబిల్లో కొన్ని భూకంపాలు ఉన్నాయండి. ఓసారి వాక్యంలోనికి రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం.
యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వినండి, ఇది శిలువ భూకంపం. స్తోత్రం. ఏ భూకంపం ఇది? ఈ భూకంపానికి చచ్చిన వాళ్ళు బ్రతికారంట. స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఆ భూకంపానికి ఏమైంది? చచ్చినోళ్ళు బ్రతికారు. ఆ భూకంపానికి పేరు పెడదాం, అది శిలువ భూకంపం. స్తోత్రం. అక్కడే మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రారంభపు మాటలు చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఏ భూకంపం అంట? మహాభూకంపం. ఇది ఒక భూకంపం, దీని పేరు మహాభూకంపం. దేవునికి స్తోత్రం. ఈ భూకంపానికి రాయి దొర్లిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అయితే ఇందాక మనం చదివింది అపోస్తల కార్యాలు 16లో రండి, 16:26 చదవండి. అక్కడ ఒక భూకంపం ఉంది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి ఇక్కడ వినండి, అందరి బంధకాలు ఊడాయట ఈ భూకంపానికి. అక్కడ యేసయ్య శిలువ భూకంపానికి సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు. ఆ తర్వాత మత్తయి సువార్త 28:1 చెప్పిన భూకంపానికి, ఆ మహాభూకంపానికి ఏమైంది? రాళ్ళు దొర్లింపబడ్డాయి, సమాధి రాళ్ళు. తరువాత ఇక్కడ అపోస్తల కార్యాలు 16:26లో జరిగిన భూకంపానికి బంధకాలన్నీ ఊడిపోయాయి. ఈ రాత్రి మనము ప్రార్థన చేస్తుండగా మన ప్రతి బంధకాన్ని దేవుడు ఆయన తెచ్చివేయబోతున్నాడు. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.